కాశ్మీర్ లో మేమున్న ప్లేస్ లో స్నోఫాల్ అయ్యి 3 days అవుతుంది. ఈ 3 days నుంచి కూడా నైట్ పూట వంట చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది తెలుసా నాకు. మా ఆయన వెనక నుంచి అంటున్నారు కదా, ఏదో పెద్ద డైలీ వంట చేసేసినట్టే ఈ 3 days నుంచి అని చెప్పి మెన్షన్ చేసి మరీ చెప్తున్నావు అని చెప్పి అంటున్నారు ఆయన. నిజం చెప్పాలంటే మరి ఎందుకో తెలియదు కానీ నార్మల్ గా అందరితో పోల్చుకుంటే నాకు కొంచెం చలి ఎక్కువగా వేస్తుంది అనమాట. మన సౌత్ సైడ్ ఉన్న చలికి నేను తట్టుకోలేను, అందులోని నార్త్ సైడ్ కాశ్మీర్ లో -degrees టెంపరేచర్ లో నేను ఉన్నానంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి తెలుసా. ఇక్కడ ఉండడమే గ్రేట్, అందులో వంట గింట అంటే నా వల్ల అస్సలు కావట్లేదు. మనలో మనకి ఎందుకు అబద్ధాలు కానీ నిజం చెప్పేస్తున్నాను. ఈ వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ పూట మా ఆయనే కుక్ చేసి పెడుతున్నారు. ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నాము, ఎందుకంటే మేము లేచిందే 11:30కి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తింటాం చెప్పండి ఆ టైంలో. నేను ఓన్లీ ఇంట్లో లంచ్ ఒక్కటే వండుతాను అనమాట, అది కూడా ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం పర్వాలేదు. ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని గమనించండి, మనకి ఏ విషయంలో కష్టంగా అనిపిస్తుందో ఆ విషయాన్ని మన లైఫ్ లో ఒకసారైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అలా అంటున్నానంటే నాకు చలి అంటే చాలా భయం, నేను చల్లో వచ్చే పడ్డాను. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే మా ఆయన క్యాంటీన్ నుంచి ప్యాకెట్ ఫుడ్ తీసుకొచ్చారు, అవన్నీ కుక్ చేసుకుని ఒక్కొక్కటిగా టేస్ట్ చూస్తున్నాను అనమాట. కొన్ని బాగున్నాయి, కొన్ని అంతగా బాగాలేదు.